ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగార్జున ఫర్టిలైజర్ షాపుకు సంబంధించినటువంటి యజమాని తమను మోసం చేశాడంటూ కలెక్టరేట్ వద్ద ఈ రోజు తెలకపల్లి మండలం జమిస్తాపుకు సంబంధించినటువంటి రైతులు డిఏపి సంచులతో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మేము నాగార్జున ఫర్టిలైజర్ షాపుకు సంబంధించినటువంటి యజమాని వద్ద 28 సంబంధించినటువంటి డిఏపి కొంటే అవి ఇంటికి తీసుకెళ్లి చూసేసరికి అక్కడ దాంట్లో ఆ డిఏపి కాకుండా నాసి రకమైనటువంటి 2020 డిఏపి ఉందని చెప్పేసి ఇది గమనించినటువంటి మేము షాపు యజమానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని చెప్పేసి నేరుగా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని కలెక్టరేట్ వద్దకు వచ్చామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తుంటే ఫర్టిలైజర్ షాప్ యజమాని అక్కడికి వచ్చి డబ్బులు ఇస్తామని కంప్లైంట్ చేయొద్దని చెప్పేసి బ్రతిమలాడుతున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో పాటు అక్కడ మీడియా వాళ్ళు వచ్చేసరికి కూడా అతను 2 లక్షలు ఇస్తాను లేదంటే మీకు కావాల్సింది ఇస్తాను కానీ ఫిర్యాదు చేయొద్దని చెప్పేసి కూడా బ్రతిమలాడుతున్నటువంటి సంఘటన అక్కడ కనిపించింది. దీంతో వాళ్ళను కన్విన్స్ చేసి అక్కడికి ఒప్పించినప్పటికీ ఫిర్యాదు చేయనప్పటికీ కూడా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నాగార్జున ఫర్టిలైజర్ షాప్ సంబంధించినటువంటి యజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద కేసరి సముద్రంలో ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ బోట్లను ఏర్పాటు చేశారు. ఈ రెస్క్యూ బోట్ను కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇద్దరు కలిసి కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రమాదాలు విపత్తులు వచ్చినప్పుడు ఈ రెస్క్యూ బోట్ ఎంతో అవసరం ఉంటుందని చెప్పేసి ఈ రెస్క్యూ బోట్ వలన చాలా మంది కూడా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రెస్క్యూ బోట్ ఏర్పాటు చేసినటువంటి పోలీసులను కలెక్టర్ బదావత్ సంతోష్ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. విపత్తుల సమయంలో రెస్క్యూ బోట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని PACS వద్ద వారం రోజులుగా యూరియా కొరత ఉందంటే నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతినిత్యం కూడా రైతులు అక్కడికి వస్తున్నారు వెళ్తున్నారు తప్ప రేపు వస్తుందని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడంతో పనులన్నీ కూడా మానుకొని PACS వద్దకు వస్తున్నామని చెప్పేసి బయట దొరుకుతుందని చెప్పేసి సమాచారం ఇస్తున్నారని చెప్పేసి బయట కొనడానికి పోతే అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి ఇదేంటని అడిగితే అసలు యూరియానే మీకు ఇవ్వమంటూ నెట్టివేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ బ్లాక్ మార్కెట్ లో పూర్తి స్థాయిలో ఈ యూరియా దొరకడము మరి ఈ PACS వద్ద దొరకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు CIT నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు CIT నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఇప్పుడు మోసం చేస్తుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే CITU ఆశా వర్కర్ల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి CITU నాయకులు జిల్లా నాయకులు ఆర్ శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, కాశన్నతో పాటు పలువురు ఆశా వర్కర్ల నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి, వెల్దండ, ఆమన్గల్, కడతాల్, తలకొండపల్లి, మాడుగుల మండల కేంద్రాలతో పాటు జైపాల్ యాదవ్ స్వగ్రామమైనటువంటి చెల్లంపల్లి గ్రామంలో కూడా ఆయన జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు BRS నేతల మధ్య ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామాల్లో సైతం కూడా కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని మండల కేంద్రాల్లో ఆసుపత్రుల్లో కూడా పండ్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యవంతంగా ఉండి మరిన్ని ఉన్నత పదవులు అనుభవించి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు ఆయనకు సామాజిక మాధ్యమాలతో పాటు నేరుగా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.